హలో గర్ల్స్, ఈరోజు కరివేపాకు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకుని తీసుకొని ఇలా ఎండబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండ్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఆ కరివేపాకుని వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా రావాలి. అలా వచ్చినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక బౌల్లో తీసుకొని మనం రోల్లో సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ వేసి అలాగే కరివేపాకు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత ఒక బాండ్ పెట్టి అందులో ఆయిల్ పోసి పోపుకు కావాల్సిన దినుసులన్నీ మనం వేసేసుకోవాలి. అందులో మీకు ఏదైనా వద్దనిపిస్తే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా వేసుకొని అన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న మిర్చి పౌడర్ని ఈ పోపులో వేసి కలుపుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.